హలో అండి. వెల్కమ్ టు విశ్వక్ టారోట్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, నాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో, ఈరోజు చూద్దాము. అండ్ ఇది జనరల్ రీడింగ్. మీకు రెజొనేట్ అయింది మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాకపోతే మాత్రం వదిలేసేయండి. బలవంతంగా ఏం తీసుకోవద్దు. అండ్ మీరెప్పుడు చూసినా ఈ రీడింగ్ అనేది మీ సిచ్యువేషన్‌ని బట్టి రెజొనేట్ అవుతుంది. ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే బాగా రెజొనేట్ అవుతుంది. ఓకేనా? సో, చూద్దాము. ఈరోజు ఏంటంటే వచ్చే వారం రోజుల్లో మీ రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది? అంటే మీ పర్సన్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ అండ్ మీకొచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఈ వారం రోజుల్లో మీకొచ్చే ఔట్‌కమ్ ఏంటి? అన్నీ చూద్దాం. ఓకేనా? సో, ప్లీజ్ గైడ్ అస్ యూనివర్స్. థాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వచ్చే వారం రోజుల్లోగా మా వ్యూయర్స్ యొక్క రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది? వచ్చే వారం రోజుల్లోగా మా వ్యూయర్స్ యొక్క రిలేషన్‌షిప్‌లో ఏం జరగబోతుంది? సో, ఫస్ట్ చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఈ వారం రోజుల్లో? వారం రోజుల్లో మా వ్యూయర్స్ యొక్క ఈ వచ్చే వారం రోజుల్లో మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మా వ్యూయర్స్ పట్ల? చెప్పండి యూనివర్స్. ఓకే. చాలా మంచి కార్డ్ అండి. ఈ వారం రోజుల్లోగా అయితే మీ పర్సన్ అయితే చాలా హ్యాపీ ఉంటారనమాట. అంటే మిమ్మల్ని తలుచుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ అనిపిస్తుంది. అండ్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అండ్ మీరు తన పక్కనుంటే చాలా హ్యాపీనెస్ అనమాట. ఒక తన లైఫ్ అనేది ఒక వెలుగు. తన లైఫ్‌కి మీరొక వెలుగులాగా అనిపిస్తారు. మీరుంటే చాలు ఇంకేం అవసరం లేదు అన్నంత అల్టిమేట్ హ్యాపీనెస్ ఉంటుంది అని మీ పర్సన్ ఈ వారం రోజుల్లో ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చే వారం రోజుల్లో మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి? అంటే మీ రిలేషన్‌షిప్ పట్ల ఈ వారం రోజుల్లోగా మీ పర్సన్ ఏ ఇంటెన్షన్స్‌తో ఉంటారు? ప్లీజ్ టెల్ అస్ యూనివర్స్. వచ్చే వారం రోజుల్లోగా మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి మా వ్యూయర్స్ పట్ల అండ్ వాళ్ళ రిలేషన్ పట్ల? ఓకే. ఇంటెన్షన్స్ అయితే వాళ్ళు సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తారండి. అండ్ మీ పర్సన్‌కి కొంచెం ఇగో అండ్ సోషల్ కాన్షియస్‌నెస్ ఎక్కువ అన్నమాట. అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? అండ్ పక్కన వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడతారేమో, నా రిలేషన్‌షిప్‌లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారేమో అన్న అంటే సొసైటీ కాన్షియస్ అన్నమాట. మీ గురించి కంటే, మీ రిలేషన్‌షిప్ గురించి కంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఏమైనా తనకి చెడ్డ పేరొస్తుందేమో అన్న ఇంటెన్షన్‌లో ఉంటారు ఈ వారం రోజుల్లో అయితే. అంటే ఏంటంటే మీ పర్సన్‌కి ఒక మంచి పేరుండొచ్చు సొసైటీలో. సో, ఆ పేరు ఎక్కడ చెడిపోతుందో అండ్ ఈ రిలేషన్ గురించి బయటపడితే తన గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారేమో, అండ్ తనని పాయింట్ ఔట్ చేస్తారేమో, గొడవలవుతాయేమో అన్న భయంలో అయితే కొంచెం ఉంటారు. ఈవెన్ దో మిమ్మల్ని తలుచుకుంటే హ్యాపీగా ఉన్నా, మీతో తనకి హ్యాపీనెస్ ఉన్నా, మీ రిలేషన్ గురించి హ్యాపీగా ఆలోచించినా కూడా సొసైటీ కాన్షియస్ ఎక్కువనమాట. అంటే నలుగురికి తెలిస్తే ఏమవుతుందో అండ్ నన్ను పాయింట్ ఔట్ చేస్తారేమో అన్న ఇంటెన్షన్‌తో ఈ వారం రోజుల్లో ఉండబోతారు. ఓకేనా? అండ్ ప్లీజ్ టెల్ అస్ యూనివర్స్, ప్లీజ్ టెల్ అస్ మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ యొక్క రిలేషన్‌షిప్‌లో ఛాలెంజ్ ఏంటి ఈ వారం రోజుల్లో? ప్లీజ్ టెల్ అస్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ యొక్క రిలేషన్‌షిప్‌లో ఛాలెంజ్ ఆర్ ఆబ్స్టకిల్ ఏంటి? ఏం ఆపుతుంది వీళ్ళ రిలేషన్‌షిప్ ముందుకెళ్ళకుండా? చెప్పండి యూనివర్స్. ఓకే. చారియట్ కార్డ్ కింద పడిపోయిందండి. అదే తీసుకుంటున్నాను. ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజ్ ఆర్ ఔట్‌కమ్ అంటే అడ్డంకి ఏంటి అంటే మీ ఇద్దరు యాక్షన్ తీసుకోవడం లేదు. అంటే రిలేషన్‌షిప్ ముందుకెళ్ళాలంటే ఎవరో ఒకరు ఆహ్, ఒ ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు అబ్స్టాకల్ ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోకపోవడమే మీ అబ్స్టాకల్. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్‌కి మీకు చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. అండ్ రిలీజియన్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీరు వేరే రిలీజియన్, మీ పర్సన్ వేరే రిలీజియన్ అయ్యుండొచ్చు. ఆర్ కల్చర్ డిఫరెన్స్ అయ్యుండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు. అంటే దూరం కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారు కదా! మీ మధ్యలో ఉన్న దూరం కూడా మీ మధ్య ఛాలెంజ్ అవ్వచ్చు. అంటే దూరం ఉండడం వల్ల కూడా మీరు ఒకరినొకరు కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడం అలా ఉండొచ్చు. సో, ఏంటి అంటే మీరు యాక్షన్ తీసుకోవడం లేదు. మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవడం లేదు. మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి.
అదే ఈ రిలేషన్షిప్ యొక్క అబ్స్టకల్ అన్నమాట. సో ఎవరో ఒకరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నా ముందుకెళ్తుంది రిలేషన్షిప్. బట్ ఎవరు తీసుకోకపోవడం వల్లనే ఈ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయింది. అదే మీ రిలేషన్షిప్ లో ఈ వారం రోజుల్లో ఉండే ఛాలెంజ్ అన్నమాట. సో ప్లీజ్ టెల్ us యూనివర్స్, ఈ వారం రోజుల్లో అవుట్కమ్ ఏంటి మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ యొక్క అవుట్కమ్ ఏంటి యూనివర్స్? మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ యొక్క రిలేషన్షిప్ లో ఈ వారం రోజుల్లో రాబోయే అవుట్కమ్ ఏంటి? ఏం జరగబోతుంది ఈ వారం రోజుల్లో మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్ మధ్యలో ఏం జరగబోతుంది? ఓకే, స్టక్ అయిపోతారండి. అంటే ఎవరు చెప్పాను కదా, అంటే వారం రోజులే కాబట్టి పెద్దగా చేంజ్ ఏం కనిపించట్లేదు నాకు. ఎవరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది. కాకపోతే డీప్ గా ఇద్దరు థింక్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అన్న స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఇద్దరికి ఉంటుంది. కాకపోతే యాక్షన్ అయితే ఏం కనిపించడం లేదు. ఒకసారి క్లారిఫై చేద్దాము. ప్లీజ్ క్లారిఫై హ్యాంగ్డ్ మ్యాన్. Universe, please clarify hanged man. Why hanged man here? ఓకే, 9 of cups. అవుతుందండి. ఫ్యూచర్ లో అయితే మీకు ఖచ్చితంగా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీకు మీ పర్సన్ కి కావాల్సింది ఈ రిలేషన్షిప్ లో హ్యాపీనెస్. ఇద్దరికి ఒకరికొకరు చాలా ఇష్టం, ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరితో ఒకరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీ ఇద్దరికి కూడా ఏంటి అంటే మీ మీ ఇద్దరు కలిస్తే ఒక విష్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే అన్నమాట. అంటే మీ జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్, ఇంకా చాలు ఈ పర్సన్ ఉంటే నాకు చాలు అన్న ఫీలింగ్ లో ఇద్దరు ఉంటారు లాంగ్ ఫ్యూచర్ లో అయితే. కాకపోతే ఈ 1 వీకే కాబట్టి ఈ 1 వీక్ లో అయితే ఇద్దరు అయితే డీప్ థింకింగ్ లో ఉంటారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తారు. ఈ రిలేషన్షిప్ గురించి ఇంకా నేను ఏం స్టెప్ తీసుకోవాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది ఇద్దరు ఆలోచిస్తారు. మీకు అవేకెనింగ్ అవుతుందన్నమాట. అంటే ఏం ఏం చేయాలి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి అన్న ఒక రియలైజేషన్ అయితే ఆ, రావడానికి ట్రై చేస్తారు. డీప్ థింకింగ్ లో అయితే ఇద్దరు ఉంటారు. కాకపోతే యాక్షన్ అయితే ఈ 1 వీక్ లో అయితే ఏముండదు. కానీ ఖచ్చితంగా మీ ఇద్దరికి అయితే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది. ఓకేనా? సో ప్లీజ్ గివ్ ద అడ్వైస్ ఫర్ అవర్ వ్యూయర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూయర్స్ కోసం, వాళ్ళ పర్సన్స్ కోసం మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మా వ్యూయర్స్ కోసం, వాళ్ళ పర్సన్స్ కోసం ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి యూనివర్స్? యూనివర్స్, గివ్ ద అడ్వైస్ ఫర్ అవర్ వ్యూయర్స్ రిలేషన్షిప్. ఓకే, అంటే ఇంకొంతమంది ఏంటంటే చాలా గొడవలు అవుతుండొచ్చు మీకు మీ పర్సన్ కి మధ్యలో. అంటే నువ్వంటే నేను, నువ్వెంత నేనెంత అనే గొడవలు అవుతుండొచ్చు. ఒకరితో ఒకరు హర్ట్ చేసే విధంగా మాట్లాడుతుండొచ్చు కొంతమందికి. అండ్ కొంతమందికి ఏంటంటే అంటే మీలో లోపల ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా బయటికి మాత్రం మీ పర్సన్స్ తో ర్యాష్ గా మాట్లాడడం, రఫ్ గా మాట్లాడడం, గొడవలు పడ్డము, ఈగోయిస్టిక్ గా ఉండడము, అండ్ ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడడము, ఇలా కొంతమంది కనిపిస్తున్నారు. సో అలా ఉండకుండా ఏ అంటే కొంచెం గ్యాప్ తీసుకోండి. మీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగాలేకపోయినా, మీ మైండ్ సెట్ బాగాలేకపోయినా కూడా కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ పర్స్పెక్టివ్ మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీ లోపల ఏవైనా కోపం అలాంటివి ఉంటే పోతాయి. అందుకే అంటారు ఏ రిలేషన్షిప్ లో అయినా కొద్దిగా గ్యాప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాధపడుతుంటాం, ఎందుకు ఈ దూరం వచ్చింది మా మధ్యలో అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. కాకపోతే అంటే టెంపరరీ గ్యాప్ అనేది చాలా మంచిది ఏ రిలేషన్షిప్ లో అయినా. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు, ఒకరు తప్పులను ఒకరు క్షమించగలుగుతారు. సో ఇప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకొని మీ లోపల ఉన్న ఇగోని అండ్ కొంచెం ఏమంటారు సూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది కదా, దాన్ని కొంచెం తగ్గించుకోండి, మీ కోపాన్ని తగ్గించుకోండి. అండ్ ప్రజెంట్ మీకు ఏమైనా కోపము అండ్ ఎక్కువ ఓవర్ ఎమోషనల్ గా ఉంటే అవన్నీ తగ్గించుకొని గ్యాప్ తీసుకొని మీ పని ఏంటో మీరు చూసుకోండి. ఓకేనా? మీ సెల్ఫ్ వర్త్ ని గెయిన్ చేసుకోండి. అంటే మీ సెల్ఫ్ వర్త్ ఉంటుంది కదా, అంటే నేను ఎవరికి తక్కువ కాదు అనే దాన్ని ఉంటుంది కదా, అది కొంచెం ఈగోయిస్టిక్ గా తగ్గించుకొని మీ మీద మీరు వర్క్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి, హీల్ అవ్వండి. ఓకేనా? అదే మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ సోర్స్. ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ సోర్స్. మీ అడ్వైజ్ ఏంటి? క్లారిఫై చేయండి. ఓకే, మీరు గనక అలా ఉంటే, అంటే మీ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ని ఆర్ మీ ముక్కుసూటిగా మాట్లాడే తనాన్ని
అవన్నీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోండి. అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది నేర్చుకోండి. అండ్ ఈ రిలేషన్స్ అన్నప్పుడు అలా మాటలొదిలేయడము, గొడవ పడ్డము, ఈగోయిస్టిక్‌గా ఉండడం అనేది పనిచేయవు రిలేషన్‌షిప్స్ వరకు వచ్చేసరికి. అదే కెరీర్ పరంగా అయితే అలా ఉండడమే మంచిది. సో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో అనేది ఆహ్, తెలుసుకోండి. అలా చేస్తే గనక మీ కోపంని తగ్గించుకొని, కొంచెం గ్యాప్ తీసుకొని అండ్ రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తూ అలా ఉండడం వల్ల ఏంటి అంటే ఖచ్చితంగా మీకు ఒక సోల్‌మేట్ మీతో మీ పర్సన్‌తో ఒక సోల్‌మేట్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీ రిలేషన్‌షిప్‌కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మీరు ఎంతైతే ప్రేమిస్తారో అంతే ప్రేమ మీ పార్ట్నర్ నుంచి వస్తుంది. మీరు కోపంగా ఉంటూ, ఈగోయిస్టిక్‌గా ఉంటూ, అలా ఉంటూ ఉన్నారనుకోండి, రిలేషన్‌షిప్ ముందుకెళ్ళదు. ఎండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అలా కాకుండా మీ పర్సన్ మీకు కావాలి. మీ పర్సన్‌తో మీకు హ్యాపీనెస్ ఉంటుంది అంటే గనక, మీ ఈగోయిస్టిక్ నేచర్‌ని అండ్ ముక్కుసూటితనాన్ని బాధ పెట్టే మాటల్ని తగ్గించుకొని ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వండి. అలా అవుతే గనక మీరు ఎంతైతే మీ పర్సన్‌కి లవ్‌ని గాని, ఎమోషన్స్‌ని గాని ఇస్తారో అంతే ఈక్వల్ అమౌంట్‌లో మీకు లవ్, రెస్పెక్ట్, ఎమోషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. సో, మీరెలా ఉంటే అదే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ పర్సన్ నుంచి ఆహ్, సేమ్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీరెంత ఇస్తే మీకు అంతే వస్తుంది. ఇదే యూనివర్స్ గైడెన్స్. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అండ్ ఛానెల్‌ని విశ్వ టారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. వీడియోస్‌కి కామెంట్ చేయండి. మీకెలాంటి టాపిక్స్ పైన కావాలో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఖచ్చితంగా నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఛానెల్‌ని గ్రో చేయండి. థాంక్ యూ సో మచ్.